హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన రాజ్మా మసాలా కూరని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రాత్రి నానబెట్టి ఉంచుకున్న రాజ్మాలు మరియు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొన్ని టమాటాసు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు తీసుకోవాలి. టమాటాలను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేడెక్కాక కొద్దిగా నూనె పోయాలి. వేడి నూనెలో కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, లవంగాలు, చెక్క, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రాత్రంతా నానబెట్టి ఉంచిన రాజ్మా గింజలను వేసుకోవాలి. 10 నిమిషాలు బాగా వేగనివ్వాలి. పసుపు, ఉప్పు తగినంత వేసి బాగా కలుపుకొని వేగనివ్వాలి. తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను తగినన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కూరను ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.